రిటైర్మెంట్ లైఫ్ ఎట్లా హ్యాపీగా డీల్ చేద్దాం అనుకున్నాం. దానికి తగ్గట్టుగానే మేము అనుకున్న దాంట్లో మనకు రీచ్ అయినాం. మేము యాక్చువల్లీ అంటే అక్కడ చైర్స్ వేసి కూర్చుని వి షుడ్ స్పెండ్ సమ్ టైం అన్నట్టుగా అనుకున్నాం. దాని ప్రకారం ఇంటీరియర్స్ కూడా ఆ విధంగా ప్లాన్ చేసాం. హలో హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్బీ ఇంట్రో ఛానల్. నా పేరు నాగరాజ్, ఆర్బీ ఇంట్రో డైరెక్టర్. ఇప్పుడు మనం చూడబోయేది ఒక 3 BHK ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి మనం వజ్రనిర్మాణ్ ప్రతీక్లో చేసాం, నిజాంపేటలో అండి ప్రాజెక్ట్ ఇది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. ఇది 1870 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ అనమాట ఇదంతా కూడా. ఈ ఫ్లాట్ లో మనము ఫాల్ సీలింగ్ కావచ్చు, లైటింగ్ కావచ్చు అండ్ వుడ్ వర్క్ కావచ్చు, ఇది ప్రతిదీ కూడా మనం చేయడం జరిగిందనమాట. మరి ఇది ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చిందని చెప్పేసి మన డిజైనర్ నిత్యహాసిని గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో. నిత్యహాసిని గారు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూద్దామా. నేను నిత్యహాసిని, ఆర్బీ ఇంటీరియర్ డిజైనర్ని. ఇప్పుడు మనం షూ ర్యాక్ చూస్తున్నామండి. షూ ర్యాక్ వచ్చేసి మనం 5x3 సైజ్లో ఇచ్చాము. ఇక్కడ మనము సిట్టింగ్కి పొజిషన్ ఇచ్చాము, అట్లానే ప్రతి డోర్కి కూడా మనం వెంట్స్ అనేది ఇచ్చాము. షూస్ పెట్టుకోవడానికి రెగ్యులర్ వేర్ ఓపెన్ షెల్ఫ్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. షూ ర్యాక్ మీద గ్రానైట్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం వచ్చేసి లివింగ్ రూమ్ లో ఉన్నాము. లివింగ్ రూమ్ లో మనం ఇక్కడ యూజ్ చేసిన లోవర్స్ వచ్చేసి మనకి గోల్డ్ పట్టి, ఇన్బిల్ట్ గోల్డ్ పట్టి వచ్చింది. అట్లానే ట్విస్టెడ్ మోడల్ లో మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందండి, డిజైన్ చేసాము. సో ఇది వచ్చేసి మనకి కొత్తగా అనిపిస్తుంది రాఫ్టర్స్ ప్యాటర్న్ అనేది. అండ్ అట్లానే మనం టీవీ బ్యాక్గ్రౌండ్ లో యూజ్ చేసిన ఇలా మార్బుల్ లుక్ వచ్చింది వచ్చేసి మనం బ్రాంజ్ మార్బుల్ అనే లామినేట్ హై గ్లాస్ అనేది ఇక్కడ యూజ్ చేసాము. ఈ లామినేట్ ని మనం ఎలివేట్ చేయడానికి, టీవీ యూనిట్ కొంచెం లుక్ ఎలివేట్ చేయడం కోసం మనం ఏం చేసామంటే ఇక్కడ టీ పట్టి అనేది కూడా మనం ఇక్కడ డిజైన్ చేసాము. అట్లానే టీవీ యూనిట్ బేస్ క్యాబినెట్ లో వచ్చేసి ప్రొఫైల్ షట్టర్ విత్ టింటెడ్ గ్లాసెస్ రిమోట్ యాక్సెస్ కోసం ఇచ్చాము. అట్లానే ఇక్కడ డ్రాస్ కూడా మనము వుడెన్ డ్రాస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్లానే మనం ఇక్కడ ఒక టాల్ యూనిట్ కూడా ఇచ్చామండి స్టోరేజ్ పర్పస్. ఇక్కడ కూడా మనం డోర్ వచ్చేసి బ్లాక్ టింటెడ్ ప్రొఫైల్ గ్లాస్ అనేది ఇచ్చాము. ఫాల్ సీలింగ్ వచ్చేసి ఇక్కడ మనం ప్లెయిన్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం ప్యానల్ లైట్స్ లో పాటు ప్రొఫైల్ లైట్స్ కూడా ఇచ్చాము. సో మనకి హాల్ కాబట్టి కొంచెం ప్రొఫైల్ లైటింగ్ అనేది మనము ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లివింగ్ రూమ్ మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే మనకి కొంచెం మోడర్న్ లుక్ అనేది బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసి ఆర్చ్ ప్యానల్ కమ్ పార్టీషన్ చూద్దామండి. ఇక్కడ మనము ఆర్చ్ ప్యానల్ అండ్ పార్టీషన్ వచ్చేసి వుడ్ కలర్ అనేది ఇక్కడ లామినేట్ యూజ్ చేసాము. అట్లానే ఈ పార్టీషన్ చూడండి, మనం పిల్లర్ పార్టీషన్ తో పాటు మనం ఇక్కడ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అట్లానే CNC డిజైన్ కూడా మనం ఇక్కడ ఇచ్చాము. అలానే ఆర్చ్ ప్యానల్ లో మనకి హ్యాంగింగ్ లైట్స్ కోసం లైట్ ప్రొవిజన్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా మనకి పార్టీషన్ విత్ ఆర్చ్ ప్యానల్ వచ్చేసి చాలా మోడర్న్ గా కనిపిస్తుంది. అట్లానే మనకి CNC డిజైన్ కూడా మనకి పార్టీషన్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. మనం వచ్చేసి క్రాకరీ చూస్తున్నామండి. క్రాకరీలో మనం వచ్చేసి ప్రొఫైల్ షట్టర్స్ ఇచ్చి మాక్సిమం స్టోరేజ్ అనేది క్లయింట్ అడిగారు. సో అందుకని వాళ్ళకి స్టోరేజ్ కి తగ్గట్టు మనం ఇక్కడ ప్రొఫైల్ షట్టర్స్ అనేది మనము 4 feet ప్రొఫైల్ షట్టర్స్ అనేది ఇక్కడ ఇచ్చాము. అట్లానే యూసేజ్ కోసం ఇక్కడ వచ్చేసి 3 డ్రాస్ అనేది ఇచ్చాము. అండ్ అట్లానే ఇక్కడ కౌంటర్ స్పేస్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్లానే మనం ఇక్కడ స్టోరేజ్ కూడా ఇలా ప్రొవైడ్ చేసామండి, ఓపెన్ స్టోరేజ్ అనేది ఇచ్చాము. సో మనకి ఓవర్ హెడ్ లో కూడా మనము ఓపెన్ బాక్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్లానే కౌంటర్ మొత్తం మనం గ్రే అండ్ బ్లాక్ కలర్స్ యూస్ చేసాం కాబట్టి ఓవర్ హెడ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ వైట్ అనేది ఇక్కడ యూస్ చేయడం జరిగింది. అట్లానే మనకి ఇంకో సైడ్ ఆఫ్ క్రాకరీ చూసుకుంటే ఏంటి అంటే మనం ఇట్లానే ఓపెన్ షెల్ఫ్ అనేది ఇచ్చాము, ప్రొఫైల్ షట్టర్ విత్ టింటెడ్ గ్లాస్. అండ్ అట్లానే ఇక్కడ ఓవెన్ కి అండ్ ఎయిర్ ఫ్రైయర్ కి కూడా మనము ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ డైనింగ్ వచ్చేసి మనకి చాలా స్పేషియస్ గా రావడం జరిగిందండి. సో మనం ఇక్కడ వచ్చేసి యూస్ చేసిన ఫాల్ సీలింగ్ ప్యానల్ లైట్స్ ఇచ్చాము. అట్లానే జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది లైన్స్ తో మనం ఇక్కడ జామెట్రికల్ షేప్స్ తో మనము ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా మనము క్రాకరీ యూనిట్ చూసుకుంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ తో యూనిక్ లుక్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం వచ్చేసి హ్యాండిల్స్ గోల్డ్ హ్యాండిల్స్ అనేది యూజ్ చేసామండి. అట్లానే నాబ్స్ వచ్చేసి మనం కొంచెం కాపర్ షేడ్ మిక్స్ అయినట్టు హ్యాండిల్స్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసాము. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గనక క్రాకరీ ఆపోజిట్ వాల్ ఏదైతే ఉందో క్లయింట్స్ వచ్చేసి వాల్ పేపర్ తో డిజైన్ చేసుకున్నారండి. సో ఓవరాల్ గా మనకి క్రాకరీ
క్రాకరీ వచ్చేసి మోడ్రన్ అండ్ ఎలిగెంట్ లుక్ తో చాలా యూనిక్ గా ఉంది, చూసేయండి. ఇప్పుడు మనం వచ్చేసి వ్యానిటీలో ఉన్నామండి. వ్యానిటీ కూడా మనం కౌంటర్ వచ్చేసి గ్రే కలర్ యూస్ చేసాము అండ్ ఇక్కడ మనం మినిమల్ స్టోరేజ్ ఇచ్చాము, అట్లానే గోల్డ్ కలర్ హ్యాండిల్స్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ వచ్చిన గ్రానైట్ కూడా మనమే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనకి ఓవరాల్ గా వ్యానిటీ వచ్చేసి సింపుల్ గా అనేది మనం డిజైన్ చేసాము. ఇక్కడ ఏంటంటే క్లయింట్ వాల్ ఆర్ట్ అనేది చేయించుకున్నారు. ఈ సెన్సార్ లైటింగ్ పెట్టడం మూలంగా మనకి ఈ డిజైన్ ఓవరాల్ డిజైన్ అనేది కూడా చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది. సింపుల్ అండ్ క్లియర్ గా చాలా బాగుంది. ఇప్పుడు మనం వచ్చేసి కిచెన్ చూద్దామండి. కిచెన్ వచ్చేసి మనకి ఎల్ కౌంటర్ వచ్చింది, అట్లానే మనకి కిచెన్ కౌంటర్ దగ్గరే మనకి పూజా యూనిట్ కూడా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. ఇక్కడ డోర్స్ వచ్చేసి మనకి రోజ్ గోల్డ్ కలర్ రోజ్ ప్రొఫైల్స్ ఇచ్చాము, అట్లానే శాండ్ ఇచ్చింగ్ గ్లాసెస్ అనేది మనకి ఇక్కడ అమ్మవారు అండ్ వినాయకుడు అనేది శాండ్ ఇచ్ చేసి ఇచ్చాము మనం గ్లాసెస్. అండ్ లోపల వచ్చేసి ఏంటి అని అంటే మనకి డిజిటల్ గ్లాస్ తో వెంకటేశ్వర స్వామిది మనం ఇక్కడ మూర్తి అనేది ఉన్నారు, అట్లానే మనం ఇట్లా లెడ్జెస్ అనేది ఇచ్చాము. 2 లెవెల్ స్టోరేజ్ స్టెప్ స్టోరేజ్ లాగా ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి ప్రసాదం ట్రే అనేది డిజైన్ చేసాము. ఇక్కడ డ్రా వచ్చింది స్టోరేజ్ పర్పస్ కోసము అండ్ అట్లానే ఇక్కడ మనకి ఓపెన్ షెల్ఫ్స్ అనేది కూడా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. సో ఓవరాల్ గా మనకి పూజా యూనిట్ వచ్చేసి చాలా ప్లెజెంట్ గా క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు పీస్ఫుల్ గా పూజ చేసుకునేటట్టు మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా పూజా యూనిట్ వచ్చేసి చాలా ప్లెజెంట్ గా ఉంది. మనకి పూజా యూనిట్ కి అటాచ్డ్ గానే మనకి ఇక్కడ ఎల్ షేప్ కౌంటర్ అనేది కిచెన్ లో రావడం జరిగిందండి. సో ఇక్కడ వచ్చేసి మనము 3 ట్యాండమ్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము. కట్లరీ, కప్ అండ్ సాసర్ అండ్ మనకి తాలి అనేవి 3 ట్యాండమ్స్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్లానే మనం ఇక్కడ ఎల్ షేప్ కార్నర్ అనేది ఇచ్చామండి. సో ఎండ్కి వచ్చేసి సిలిండర్ ప్రొవిజన్ అనేది మనం బయట ఇవ్వడం జరిగింది. మనకి ఎల్ కార్నర్ వచ్చేసి మనకి చాలా స్టోరేజ్ వచ్చింది. క్లయింట్ వచ్చేసి సిలిండర్ ప్రొవిజన్ అనేది బయట ఇచ్చారండి. సో అట్లానే మనం ఇక్కడ ఎస్ఎస్ పుల్అవుట్ బాటిల్ పుల్అవుట్ అనేది ఇచ్చాము. అట్లానే ఇక్కడ కూడా మనం ట్యాండమ్స్ ఓవరాల్ గా మనం కిచెన్ లో వచ్చేసి 5 ట్యాండమ్స్ అనేది ఇచ్చాము. అట్లానే ఒక ఎస్ఎస్ పుల్అవుట్ బాటిల్ పుల్అవుట్ అనేది ఇవ్వడం జరిగింది. అట్లానే మనం చూసుకున్నట్టయితే కిచెన్ లో ఓవర్ హెడ్ అనేది మనము ఈ కార్నర్ ఇవ్వడం జరిగిందండి. ఇవి వచ్చేసి మనకి ప్రొఫైల్ షట్టర్స్ ఇచ్చాము. అట్లానే రెగ్యులర్ యూసేజ్ కోసం ఇక్కడ ఓపెన్ షెల్ఫ్ అనేది కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ అట్లానే ఇక్కడ వచ్చేసి మనము వాటర్ ప్యూరిఫైయర్ కోసం ఇక్కడ కూడా ఒక స్టోరేజ్ బాక్స్ అనేది ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి మనం రోజ్ గోల్డ్ కలర్ నాబ్స్ అనేది యూజ్ చేసాము. టోటల్ లాఫ్ట్ చూసుకుంటే కూడా మనకి ప్లెయిన్ వైట్ అనేది లామినేట్ ఇక్కడ యూజ్ చేసాము. అట్లానే దాన్ని ఎలివేట్ చేయడం కోసం మనం వచ్చేసి రోజ్ గోల్డ్ కలర్ నాబ్స్ అనేది మనం యూజ్ చేసాం. ఇక్కడ కూడా మనం కిచెన్ లో రేర్ యూనిట్ అనేది ఇక్కడ డిజైన్ చేసామండి. రేర్ యూనిట్ లో మనం ఇక్కడ టాల్ యూనిట్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము విత్ గోల్డ్ కలర్ హ్యాండిల్ ఇచ్చాము. అండ్ కింద కౌంటర్ లో వచ్చేసి మనం ఇలా ఓపెన్ షట్టర్ ఇచ్చాము. ఇక్కడ ఒక డోర్ అనేది ఇచ్చాము. కింద వికర్ బాస్కెట్ స్టోరేజ్ కూడా ఇచ్చాము. అలానే ఓవర్ హెడ్ చూసుకుంటే మనం అటు ఇటు ఓపెన్ షెల్ఫ్స్ అనేది ఇచ్చి మధ్యలో వచ్చేసి ప్రొఫైల్ డోర్ అనేది ఇవ్వడం జరిగిందండి. లాఫ్ట్ మనం ఇందాక అనుకున్నట్టే వైట్ విత్ రోజ్ గోల్డ్ కలర్ నాబ్స్ తో మనం కిచెన్ అనేది ఎలివేట్ చేసాము. అండ్ సీలింగ్ కూడా మనము కిచెన్ కాబట్టి కిచెన్ కున్న స్పేస్ ని బట్టి చాలా మినిమల్ గా ప్రొఫైల్ లైటింగ్ అనేది యూజ్ చేయడం జరిగింది విత్ ప్యానల్ లైట్. మీరు ఓవరాల్ గా కిచెన్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఆర్గనైజ్డ్ గా ఉంది. మనం వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నామండి. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనం 2 టోన్ షేడ్స్ తోనే చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి గ్రే అండ్ వైట్ తోనే మనము వార్డ్రోబ్ డిజైన్ అనేది చేయడం జరిగిందండి. గ్రే ని ఎలివేట్ చేయడం కోసం మనం గోల్డ్ కలర్ టీ పట్టీస్ అండ్ గోల్డ్ కలర్ హ్యాండిల్స్ అనేది మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూసినట్టయితే గనక కింద వార్డ్రోబ్ మొత్తం సింగిల్ టోన్ తో గ్రే కలర్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. గ్రే ప్లెయిన్ గా ఉండడం మూలంగా మనకి రూమ్ అనేది మంచిగా కనిపించదని చెప్పి మనం ఏం చేసామంటే ఇక్కడ టీ పట్టీస్ అనేది గోల్డ్ కలర్ ఇవ్వడం జరిగింది. అట్లానే హ్యాండిల్స్ కూడా మనము గోల్డ్ కలర్ హ్యాండిల్స్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ లామినేట్ చూసుకుంటే కూడా షిమ్మర్ లామినేట్ ఇచ్చాం మనం ఇక్కడ. అండ్ పైన వచ్చేసి లాఫ్ట్ వచ్చేసి కూడా మనము షిమ్మరీ వైట్ అనేది ఇచ్చాము. అట్లానే అక్కడ కూడా గోల్డ్ కలర్ హ్యాండిల్స్ అనేది ఇచ్చాము. ఇక్కడ సిట్అవుట్ వచ్చేసి మనకి విండో వరకు ప్లేస్మెంట్ అనేది ఇచ్చేసి ఇక్కడ స్టోరేజ్ అనేది ఇచ్చామండి. ఇలా స్టోరేజ్ అనేది మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అండ్ అట్లానే మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి మనము డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇక్కడ డిజైన్ చేసాము. డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఏంటి అని అంటే ఎక్కువ స్టోరేజ్ అనేది లేకుండా మిర్రర్ ఇచ్చాము. అట్లానే 2 డ్రాస్, అలానే ఇక్కడ రాఫ్టర్స్, ఇక్కడ నార్మల్ గా డ్రా స్టోరేజ్
స్టోరేజ్ ఇచ్చాము, ఇక్కడ టాల్ యూనిట్ స్టోరేజ్ ఇచ్చాము. సో మనకు కావాల్సినంత స్టోరేజ్ డ్రెస్సింగ్ యూనిట్ లో వస్తుంది. అట్లానే కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లో కూడా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. అండ్ ఫాల్ సీలింగ్ వచ్చేపాటికి మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి డిఫరెంట్ డిజైన్స్ ఏమి కాకుండా మనం ఓన్లీ స్క్వేర్స్ అండ్ ప్యానల్ లైట్స్ అనేది ఇక్కడ డిజైన్ చేసాము. ఓవరాల్ గా మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే చాలా కామింగ్ కలర్స్ అండ్ డిజైన్ కూడా చాలా మినిమల్ గా చేయడం జరిగింది. చూసేయండి. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వచ్చేసి మనము ప్రొఫైల్ వార్డ్రోబ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ప్రొఫైల్ వార్డ్రోబ్స్ కూడా చాలా ఎలిగెంట్ గా ఉంటది మనకి వార్డ్రోబ్ లో. ఇప్పుడు చూసినట్టయితే గనక ఇక్కడ మనం ఇచ్చింది వుడెన్ డోర్స్ కాదండి, ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాం మనం. ఇక్కడ అల్యూమినియం బ్లాక్ ప్రొఫైల్ టింటెడ్ గ్లాస్ అనేది మనం ఇచ్చాము. చూడండి, ఇట్లా చూస్తే మనకి వార్డ్రోబ్ లానే కనిపిస్తుంది. మనం లైట్ వేస్తే గనక మనకి ఇలా ఉంటుంది. సో ఇది కూడా మనకి చాలా ఎలిగెంట్ లుక్ అనేది ఇస్తుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో. అండ్ అట్లానే మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఇంకా టీవీ ప్యానల్ అనేది చేసాము, అట్లానే డ్రెస్సింగ్ యూనిట్ చేసాము, బెడ్ బ్యాక్ ప్యానల్ కూడా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. అలానే ఫాల్ సీలింగ్ వస్తే స్టెప్ సీలింగ్ చేసాము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి కొంచెం డిమ్ లైట్స్ తో కావాలని అడిగారు. అందుకని మనం ఇక్కడ స్టెప్ సీలింగ్ తీసుకొని మినిమల్ ప్రొఫైల్ తో ప్యానల్ లైట్స్ అనేది ఇక్కడ వార్మ్ టోన్ అండ్ కోల్డ్ టోన్ రెండు మిక్స్ చేసి మనం ఫాల్ సీలింగ్ చేయడం జరిగిందండి. అట్లానే బెడ్ బ్యాక్ ప్యానల్ చూసుకుంటే గనక ఇక్కడ మనం రాఫ్టర్స్ అనేది డిజైన్ చేసాము. అట్లానే పీవీడీ బీడింగ్ ఇచ్చాము. ఇక్కడ ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ అనేది క్లయింట్ ఇన్స్టాల్ చేసుకుంటా అన్నారు. అండ్ అట్లానే మనం సిట్ అవుట్ కాకుండా స్టోరేజ్ ఎక్కువ కావాలని అడగడం మూలంగా మనం ఇక్కడ గ్రే కలర్ లామినేట్ యూజ్ చేసి స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసామండి. అట్లానే ఇక్కడ మనం యూజ్ చేసింది వచ్చేసి బ్లాక్ కలర్ హ్యాండిల్స్ యూజ్ చేసాము. అండ్ లాఫ్ట్ కి కూడా మనం యాష్ కలర్ అనేది యూజ్ చేసాము. అక్కడ కూడా చూసుకున్నట్టయితే మనము బ్లాక్ కలర్ హ్యాండిల్స్ డిజైన్ చేసాము. అండ్ టీవీ యూనిట్ కి వచ్చేపాటికి మనం ఏదైతే యాష్ గ్రే ఉందో అదే యూజ్ చేసాము. అట్లానే మనకు కొంచెం టోన్ యాడ్ చేయడానికి ఇక్కడ వుడ్ కలర్ కూడా మనము లామినేట్ లో యూజ్ చేయడం జరిగిందండి. మీరు చూసుకున్నట్టయితే గనక టీవీ యూనిట్ లో కూడా మనం స్పాట్ లైట్స్ అనేది ఇచ్చాము, ఆ కోజీనెస్ అనేది క్రియేట్ చేయడం కోసము. నెక్స్ట్ వచ్చేసి మనం డ్రెస్సింగ్ యూనిట్ దగ్గర ఉన్నామండి. డ్రెస్సింగ్ యూనిట్ కూడా మనం చాలా సింపుల్ గా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనం స్టోరేజ్ ఇచ్చాము. ఇది కూడా ప్రొఫైల్ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేసామండి. ఓవరాల్ గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చూసుకుంటే మనకి చాలా కోజీగా, చాలా డిమ్ లైట్స్ తో, అంత న్యూట్రల్ కలర్స్ తో చాలా సింపుల్ గా ఉందండి. చూసేయండి. ఇప్పుడు మనం వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ లో ఉన్నామండి. గెస్ట్ బెడ్రూమ్ లో వచ్చేసి మోనోక్రమ్ థీమ్ అనేది మనం ఇక్కడ ఫాలో అవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనం ఓషన్ గ్రీన్ అండ్ ఓషన్ గ్రీన్ లోనే లైట్ షేడ్ 2 షేడ్స్ కూడా ఓషన్ గ్రీన్ షేడ్స్ మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనము వార్డ్రోబ్ అనేది క్లాత్ హ్యాంగింగ్ బాక్స్ తో పాటు స్లైడింగ్ వార్డ్రోబ్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనం ప్లెయిన్ కలర్స్ తీసుకున్నాం కాబట్టి టీ పట్టి అనేది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లో డిజైన్ చేయడం జరిగింది. అట్లానే క్లయింట్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి స్లైడింగ్ డోర్ హ్యాండిల్స్ అనేది కూడా మనము క్లయింట్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టే ఇక్కడ మనము ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనము క్లాత్ హ్యాంగింగ్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేసాము. అట్లానే ఇక్కడ స్టోరేజ్ కూడా మనం ఇస్తాము. అట్లానే క్లాత్ హ్యాంగింగ్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇక్కడ చూసుకుంటే మనము గెస్ట్ బెడ్రూమ్ కాబట్టి డ్రెస్సింగ్ యూనిట్ కి ఎక్కువ ప్లేస్ అనేది ప్రొవైడ్ చేయకుండా జస్ట్ ఒక ప్రొఫైల్ మిర్రర్ లాగా ఇక్కడ డిజైన్ చేసామండి. అట్లానే గెస్ట్ బెడ్రూమ్ లో ఇది ఒక ఆఫీస్ రూమ్ లాగా చేసుకోవడం కోసము మనకి క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ టేబుల్ విత్ 2 డ్రాస్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాము. అట్లానే ఇక్కడ ఓవర్ హెడ్ వచ్చేసి మనం టిల్ సీలింగ్ వరకు ఇచ్చాము. ప్రొఫైల్ డోర్ కూడా మనము టిల్ సీలింగ్ వరకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనము గెస్ట్ బెడ్రూమ్ అనేది ఏ అయితే ఓషన్ గ్రీన్ థీమ్ తీసుకున్నామో, మోనోక్రమ్ థీమ్, అదే థీమ్ లో మనము ఇక్కడ కూడా డిజైన్ చేయడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనం బ్లాక్ హ్యాండిల్స్ కానీ బ్లాక్ నాబ్స్ కానీ యూజ్ చేసామండి. నెక్స్ట్ వచ్చేసి మనం సీలింగ్ చూసుకుంటే గెస్ట్ బెడ్రూమ్ కాబట్టి మనకి హెవీ లుక్ అనేది ఉండకుండా, అలానే చాలా సింపుల్ గా కూడా ఉండకుండా మనం మోడరేట్ గా 2 స్క్వేర్ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయ్యేటట్టు డిజైన్ చేసాము విత్ ప్యానల్ లైట్స్. మీరు ఓవరాల్ గా గెస్ట్ బెడ్రూమ్ చూసుకుంటే మోనోక్రమ్ థీమ్ లో చాలా సింపుల్ గా, చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. చూసేయండి. నెక్స్ట్ క్లయింట్ రివ్యూ చూద్దామండి ఎలా వచ్చిందో. మరి సార్ అండ్ మేడం మాటలో తెలుసుకుందాం. చూసేద్దాం. యూట్యూబ్ ద్వారా అంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ చూసి వాటిల్లో ఇది కొంచెం జెన్యున్గా అనిపించి దీనికి మేము కలవడం జరిగింది. దాన్ని యాక్చువల్గా 3D డిజైనర్స్ అందరూ కూడా అంటే ముందర ఫస్ట్ మాకు డిజైన్ ఆర్బెంటరీకి వెళ్ళిన తర్వాత మాకు ముందర కంప్యూటర్లో ఫస్ట్ గేజ్ చూపించారు. యాక్చువల్గా గేజ్ చూపించిన తర్వాత మామూలుగా మేము దాంట్లో సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారం మేము ఏం చేసామంటే వాళ్ళంత ముందర చేసిన వీడియో ఒకసారి చూసి దాని ప్రకారం మా అబ్బాయి ఒపీనియన్ కూడా తీసుకుని వాడు కొంచెం ఇంటీరియర్గా కాస్త కొంచెం ఇంట్రెస్ట్
ఇంట్రెస్ట్ చూపించి వాడు ఇంకా కొన్ని డిజైన్స్ ఇంకా బాగున్నాయి, వీళ్ళే బాగున్నాయి అని చెప్పేసి ఆర్బీ ఇంటీరియర్ సజెస్ట్ చేశాడు. చేసిన తర్వాత ఆర్బీ ఇంటీరియర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం గ్రాఫిక్ డిజైన్స్ అంతా కూడా వేసి మాకు అప్రూవల్ ముందర మాకు రఫ్ స్కెచ్ వేసి చూపించారు. ఈ విధంగా ఉంటుంది మీది రూమ్స్, ఈ విధంగా ఉంటాయి. దాని ప్రకారం అండ్ 3D డిజైనింగ్ పరంగా కానీ స్టాఫ్ కోఆపరేషన్ కూడా అంతా కూడా చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ ఇట్స్ నైస్ యాక్చువల్గా చెప్పాలండి. ఎందుకంటే చేంజెస్ కానివ్వండి, ఇప్పుడు మేము యాక్చువల్గా అంటే చాలా చేంజెస్ చెప్పాము. ముందర ఫస్ట్ గ్రాఫిక్ డిజైన్ వేసిన తర్వాత దాని ప్రకారం ఉంటుందా లేదా అని చెప్పి అందరూ భయపడ్డాం. కానీ దాని తర్వాత వాళ్ళు అగ్రిమెంట్ కుదుర్చుకున్న లోపల మేము వీ హ్యావ్ మేడ్ లాట్ ఆఫ్ చేంజెస్. దాన్ని వాళ్ళు ఓపిక్గా చేసి మాకు క్లియర్గా చేసి చూపించారు. చేసి చూపించిన తర్వాత దెన్ వీ హ్యావ్ గాన్ టు ద అగ్రిమెంట్, సైన్ ద అగ్రిమెంట్ సైన్ అయిన తర్వాత కూడా వాటిలో ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు దే హ్యావ్ మేడ్ ఇట్. దట్ యాక్చువల్లీ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే ఏమాత్రం విసుకోకుండా ఏమాత్రం ఇది చేయకుండా కూడా వాళ్ళు దే హ్యావ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. అది మటుకు నేను 100% I'll give marks to them. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ యాక్చువల్గా ఏంటంటే అంతమంది ఏమంటారంటే ఈ డిజైన్స్ ఇప్పటికల్లా మారుస్తుంటే ఏంటి సార్ ఎన్నిసార్లు మారుస్తున్నారు మీరు అన్నట్టు ఉంటారు. కానీ బట్ అట్లా ఏమనుకోకుండా బాగుంది. అంటే మేము అనుకున్నట్టుగానే వచ్చినాయి చాలా వరకు. అన్ని డిజైన్స్ మధ్యలో కూడా కొన్ని సార్ అన్నట్టుగా చిన్న చేంజెస్ అవి మాకు తర్వాత వచ్చిన ఐడియా ప్రకారం అవి కూడా చేసాం. అవుట్లుక్ మటుకు చాలా బాగుంది. అంటే మేము అనుకున్న దానికంటే కూడా బాగా వచ్చింది. లివింగ్ రూమ్ డిజైన్ మేము చాలా స్పెషల్గా, అంటే స్పేస్ అది మేము అనుకున్నట్టుగా స్టోరేజ్ అది బాగా వచ్చింది. కిచెన్ రోజుగా పూజ గది చాలా అందంగా వచ్చింది, ఎక్సలెంట్గా వచ్చింది. మేడ్ చేంజెస్ ఇన్ దట్ ఆల్సో. అది కూడా వాళ్ళు ఓపిక చేశారు. ఆర్బీ ఇంటీరియర్ మేము అప్రోచ్ అయినందుకు వీ హ్యావ్ నాట్ ఫెల్ట్ ఎనీ రిగ్రెట్స్ రిగార్డింగ్ దట్. యాక్చువల్లీ చెప్పాలంటే మెనీ లాట్ ఆఫ్ చేంజెస్ హావ్ బీన్ మేడ్ బై హౌస్. దాని ప్రకారం వాళ్ళు కూడా దే హావ్ డన్. ఎస్పెషల్లీ మాకు బాగా నచ్చింది ఏంటంటే మా గెస్ట్ బెడ్రూమ్ ఒకటి, మా పూజా రూమ్ ఒకటి. దే హావ్ డన్ ఇట్ ఎక్సలెంట్లీ వెల్. పూజా రూమ్ అది చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత అవర్ టాప్ ఫ్లోర్ పీపుల్, దట్ ఈస్ 401 పీపుల్, దే హావ్ కమ్ టు అండ్ దే హావ్ టేకెన్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ పూజా కిచెన్, ఎస్పెషల్లీ స్టోరేజ్ ఏదైతే మేము ఇచ్చారో వాటి అన్నిటి ఫోటోస్ తీసుకుని వెళ్ళారు. ఐ థింక్ వీ థాట్ దట్ దే వుడ్ హ్యావ్ అప్రోచ్డ్ యూ. ఆర్బీ ఇంటీరియర్కి రేటింగ్ అవుట్ ఆఫ్ 5 వీ హ్యావ్ giving a 5 out of 5, and as per our wish they have made every change kabatti we'll give a 5 out of 5. your patience నాకు చాలా స్పేషియస్గా అనిపించింది. ఎందుకంటే స్టోరేజ్ ఎక్కువ ఉంది, బయటికి ఏది కనబడకుండా. ఇంకా స్టోరేజ్ కూడా ఇంకా ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు, అంత ఇదిగా ఇచ్చారు. స్టోరేజ్ స్పేషియస్గా ఉంది, చూడటానికి చాలా కళగా ఉంది. మెయిన్ గృహప్రవేశం వచ్చిన వాళ్ళందరికీ కూడా బాగా నచ్చిందండి. మాకు కావాల్సినది పూజా రూమ్, ఎస్పెషల్గా దేవుడి మందిరం లోపల కావాల్సినవన్నీ మేము అనుకున్నట్టుగా వచ్చినాయి. అట్లాగే కిచెన్ వంట చేసుకునే ప్లేస్ కూడా, అది కూడా చాలా కంఫర్టబుల్గాను. మాకు ఎక్కడ బయటకి లీకేజ్ లేకుండా ఏం లేకుండా అన్ని చాలా స్టోరేజ్ కూడా చాలా నీట్గా, మేము అన్ని దానికన్నా ఇంకా కొంచెం వాళ్ళు సలహాలు ఇచ్చి ఇంకా దాన్ని కన్వీనియంట్గా స్పేషియస్గా చేశారు. బాగా చాలా బాగుంది. నాకు ఎక్స్క్లూజివ్గా వెంకటేశ్వర స్వామి ఏదైతే లైటింగ్ ఇది ఇచ్చారో అసలు మొత్తం మందిరానికి అందరికీ ఇది హైలైట్. తర్వాత ఇవన్నీ స్పేస్ ఇవ్వటం కానీ, మాకు స్టోరేజ్ ఇది కూడాను మేము అనుకున్నట్టుగా చాలా బాగా ఇచ్చారు. ఇదంతా కూడా స్టోరేజ్ వైజ్గా అయితే మీరు వెరీ హ్యాపీ. డిజైన్ చాలా బాగుంది. ప్లేస్ కూడా మాకు ఏమి తక్కువైనట్టుగా కూడా ఏమీ అనిపించట్లేదు. మాకు అన్నీ వేసుకున్న ఏదైనా అకేషనల్గా ఫంక్షన్ చేసుకున్నా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేకుండా చాలా కన్వీనియంట్గా ఉంది ఫర్నిచర్ చేయించిన తర్వాత. టీవీ యూనిట్ ఏంటంటే యాక్చువల్గా అంటే మాది 65 inches టీవీ ముందర ఫస్ట్ డిజైన్ ఒకటి మనకి చూపించారు. చూపించిన దాని ప్రకారం దాంట్లో కొంచెం మార్పులు చేసాం. ఎందుకంటే యాక్చువల్ టీవీ సరిపోవాలి కదా అని చెప్పి మళ్ళీ మెజర్మెంట్ తీసుకుని దాంట్లో స్టోరేజ్ యూనిట్ వచ్చి ఒకటి లెఫ్ట్ సైడ్కి ఒకటి తీసుకుని మిగిలినంతా కూడా దాన్ని 65 inches టీవీ పట్టేట్టుగా చేసి వెనకాల బ్యాక్ డ్రాప్ కూడా మా మేడం చెప్పిన దాని ప్రకారం చేశారు. చేంజ్ చేసి గోల్డ్ లైన్స్ ఇవ్వడం చాలా టీవీ యూనిట్ ఇస్ ఎక్సలెంట్. పార్టిషన్ ఇస్ డెఫినెట్. ఆ డిజైన్ అయితే చాలా మంది నచ్చింది. ఫోటోలు తీసుకుని వెళ్ళారు మా దగ్గర. డిసప్పాయింట్ చాలా బాగుందని చెప్పి ఉన్న ప్లేస్ లో స్టోరేజ్ ఇది ఇచ్చి చేసినట్టుగా ఉంది. స్పేషియస్ గా ఇల్లు కనబడేట్టుగా చేశారని. మా రిటైర్మెంట్ లైఫ్ ఎట్లా హ్యాపీగా డీల్ చేద్దాం దాని తగ్గట్టుగానే మేము అనుకున్న దాంట్లో మనకు రీచ్ అయినాం. స్పేషియస్గా ఉంది మేడం. స్పేషియస్గా ఉంది ఒకటి. మేజర్గా అంటే ఇప్పుడు హాల్ బాల్కనీ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఎయిర్ కానీ మామూలు యాక్చువల్గా అంటే అక్కడ చైర్స్ వేసి కూర్చుని we should spend some time అన్నట్టుగా అనుకున్నాం. దాని ప్రకారం ఇంటీరియర్స్ కూడా ఆ విధంగా ప్లాన్ చేసాం. చేసిన దాని ప్రకారం ఇంటీరియర్స్ కూడా చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ అండ్ డ్రీమ్ హౌసెస్ కేమ్ ట్రూ. మా క్లయింట్ రివ్యూ చూసారు కదండి. సార్ అండ్ మేడం కి చాలా థ్యాంక్ యూ అండి. ఆర్బీ ఇంటీరియర్ పైన పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేయమని మీకు మాటిస్తుంది. మీరు కూడా ఆర్బీ ఇంటీరియర్ తోటి మీరు ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటున్నారా? కింద డిస్క్రిప్షన్
ఉన్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. ఫ్రీ కన్సల్టేషన్ తో పాటు మీకు ఫ్రీ కొటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రాజెక్ట్ ఓకే అయితే 3D కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ఇంతవరకు వచ్చారంటే మీకు కంపల్సరీ నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే మన కింద డిస్క్రిప్షన్ లో ఉన్న నంబర్ కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. ఆర్బీ ఇంటీరియర్ ఆఫీస్ టైం వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు ఉంటుందండి. వెనస్డే టు మండే మన ఆఫీస్ ఓపెనింగ్ డేస్ అనమాట. ట్యూస్డే మాత్రం మన ఆఫీస్ క్లోజ్ ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ నాగరాజ్, ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్.